చేపలండి చేపలే, ఇగురు పెట్టే చేపలే, కొరమైన చేపలే, కాలువలో ఫ్రెష్గా దొరికిన చేపలే తినండి. కొరమైన చేపలే, ఇగురు పెట్టిన చేపలే. ఎంత బాబు? అమ్మా పెద్ద చేపలమ్మా, చూసి ఇవ్వండి. చూసి ఇవ్వాలా? చూసాము, 10 రూపాయలు ఇస్తాం. లేదమ్మా కట్టదమ్మా. అమ్మా చూసి ఇవ్వండి అమ్మా, పట్టుకెళ్ళండి. సరే ఇవ్వండి ఇవ్వండి. అమ్మా మదర్ బోని మీదే, జాగ్రత్త చూసి ఇవ్వండి. మధ్యలో బోని ఒకటే. హాయ్ అండి, మన భీమవరంలో మళ్ళీ శతమానం సిల్క్స్ వారు ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభిస్తున్నారు. రేపు ఎల్లుండి అంటే 8, 9 తారీఖుల్లో ఆనంద ఫంక్షన్ హాల్లో. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్లో కొత్త కలెక్షన్స్తో పాటు అప్ టు 60% వరకు కూడా ఆఫర్తో ఉండే శారీస్ అన్ని రకాలు కూడా ఈ ఎగ్జిబిషన్ సేల్లో మనకి అందిస్తున్నారనమాట. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకి సందర్భంగా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ముందుగానే ఈ ఎగ్జిబిషన్లో మనకి అందించేసేస్తున్నారండి. కాబట్టి 8, 9 తారీఖుల్లో ఆనంద ఇన్లో జరగబోయే శతమానం సిల్క్స్ ఎగ్జిబిషన్ సేల్లో పట్టు, ఫ్యాన్సీ, మంగళగిరి, హై ఫ్యాన్సీ శారీసు, వెడ్డింగ్ కలెక్షన్తో సహా అన్ని వెరైటీసు, లేటెస్ట్ ట్రెండింగ్ ఇవన్నీ కూడా మంచి తక్కువ ప్రైస్లో అందజేస్తున్నారు. మిస్ అవ్వకండి. ఎందుకంటే 2 రోజులు మాత్రమే. 8, 9 తారీఖుల్లో ఆనంద ఫంక్షన్ హాల్ని విజిట్ చేయండి. పండుగకు కావాల్సిన లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సాధారణంగా మేము ఎన్వీస్లో ఫిష్ తక్కువ తింటామండి. ఎక్కువగా రొయ్యలు, చికెను, మటను ఇవి తింటాం. చేపలు చాలా తక్కువగా తింటాం అనమాట. ఈరోజు మా వారికి కొరమీను చేప తినాలని ఉన్నదంటండి. మార్కెట్కి వెళ్తున్నారు. కొత్త మార్కెట్కి వెళ్తున్నాను, రూట్ కూడా చాలా బాగుంటుంది, నీకు బాగా నచ్చుతుంది, వస్తావా అని అన్నారు. సరే నేను కూడా వస్తాను అని బయలుదేరాను అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళలేదండి. పైగా ఇది కొత్త మార్కెట్ అనమాట. నిజంగానే ఆయన అన్నట్టు రూట్ భలే బాగున్నదండి. అంటే బాగున్న రూట్లోంచి తీసుకెళ్ళినట్టున్నారు మా వారు. ఇలాగ మాకు కాలువల మీద వంతెన వేస్తారనమాట అండి. దీని మీద బళ్ళు మాత్రం వెళ్తాయి. అంటే కార్లు అటువంటివి వెళ్ళమన్నమాట. ఆ రూట్ నుంచి తీసుకువెళ్ళారు. నిజానికి భీమవరంలో చేపల మార్కెట్ చాలా పెద్దది ఉంటుందండి. ఇది కొత్త మార్కెట్ అంట. ఈ కొత్త మార్కెట్కి తీసుకువెళ్తున్నారు. దారంతా కూడా మంచిగా చక్కటి గ్రీనరీతో, మంచి మంచి రోడ్లతో భలే బాగున్నదండి. అబ్బా ఈ రూట్ అంతా ఎంత బాగుందో అని చెప్పి చూసుకుని తెగ మురిసిపోయాను అనుకోండి. మా భీమవరం అంతా కూడా అండి టౌను కల్చరు ఉంటుంది, అలానే కొంచెం గ్రామీణ వాతావరణం కూడా కలిసి ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇక మార్కెట్కి వచ్చి చూస్తే రకరకాల ఫిష్లు ఉన్నాయి. అలానే ఈ నత్త మాంసం అంటండి నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇప్పటి వరకు నేను వినటమే అండి, ఎప్పుడు నేను చూడలేదు. ఈ నత్త మాంసం కూడా ఆరోగ్యానికి మంచిదని తింటారటండి. ఆ నత్తలు ఉన్నాయి చూడండి బ్లాక్గా, అవి అనమాట నత్తలు. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయంట. అంటే వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు కూడా ఈ నత్తలు ఎక్కువగా వస్తాయంటండి. ఇప్పుడు దొరికే ఈ నత్తల్లో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయంట. చాలామంది ఆరోగ్యం కోసం కూడా తింటూ ఉంటారంట. వాటి నత్త మాంసం కూడా తీసే అమ్ముతున్నారండి. ఆవిడ్ని ఒకసారి కొంచెం దగ్గరికి చూపించండి అని అడిగి మరీ చూశాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుందంట నత్త. ఆ పైన షెల్ అవి ఏమీ తినరు, అవి పడేస్తారు. అవి కూడా ఉపయోగపడతాయంటండి, ముగ్గు చేస్తారట దాంతోటి. లోన మాంసం ఉంది చూడండి, దీన్ని తింటారంట. అది ఇట్లా తీసి శుభ్రం చేసి ఆ బ్లాక్‌దంతా తీసేసి వైట్‌గా ఉన్నది, యెల్లోగా ఉన్నది చూడండి, అది మాత్రం కర్రీ వండుకుంటారట. అలా తీసేసే అమ్ముతారంటండి. ఒక ఆవిడ ప్రత్యేకించి అక్కడ కూర్చుని అవి తీస్తూ ఉన్నారనమాట. నాకు గమ్మత్తుగా అనిపించి వీడియో తీశాను. ఇదిగోండి ఇలాగా పోగులు పెట్టి అమ్ముతున్నారు. ఇదనమాట నత్త మాంసం అంటే. 50 అంట, ఒక పోగు వచ్చి 50. ఇదిగోండి వీరు తీసుకున్నారు. ఇవి అనమాట. ఇవేమో కొరమేన్లు మెదులుతున్నాయి. కొరమేను బతికిన చేపలనే కొనుక్కుంటారు. వావ్ ఎగిరిపోయింది అది. ఎంత బాబు? ఎంత? 350. అయ్యండి అయ్యా వెళ్ళిపోతుంది. చేసేవాళ్ళు ఉన్నారా? అరే చేసేవాళ్ళు ఉన్నారా అయ్యా? చేయించి ఇచ్చే
అర్రే ఓకే అగండి అలా కట్టేయాలి. వద్దులే చేయించేయి బాబా. అగండి వారు తీసుకున్నారు అయ్యి 200కి. సరే మనం కూడా తీసుకుందాం. ఇలా ఇందులో వేసుకొస్తారు అన్నమాట. లైవ్ ఫిష్ అంటే కొరమీన్ ఎప్పుడు లైవ్ ఫిషే అమ్ముతారు, అందుకని అట్లా ఒక కాగులో వేసేస్తారు. అమ్మ ఇక్కడ ఈ సెంటర్ అంతా కూడా నాన్ వెజిటేబుల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఈ సెంటర్ అంతా ఇవి అమ్ముతారు. ఇక్కడ అంతా కూడా మార్కెట్ ఇదంతా. ఇగో తేగలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఎంతండి? 40 అన్నీ కలిపేస్తున్నాయి. సరే ఇటు చేపలు తినే వాళ్ళకి కొరమేను చేప గురించి తెలిసే ఉంటుందండి. ఇది మంచినీటి చేప అన్నమాట. అంటే ఉప్పు నీళ్ళలో బతకదు, మంచినీటి చేప. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొరమేను కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. మాకు తక్కువే ఉన్నట్లు అనిపించింది. నా ముందు ఆల్రెడీ ఆయన తీసుకున్నారు కాబట్టి నేను వేరే బేరం ఆడాల్సిన అవసరం రాలేదండి. కాకపోతే ఆ చేపలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. ఆ సైజు లేవు, కొద్దిగా ఒక పిసరు చిన్న సైజు ఉండేసరికి నాకు ఇవి 1/2 డజన్ చేపలు ఇచ్చారండి. 6 చేపలకి 200 రూపీస్ తీసుకున్నాడు. మా వారు అన్నారు చాలా తక్కువ ప్రైసే లెక్క, పర్లేదు అని అన్నారు. అయితే ఈ కొరమేను చేపలు చనిపోయిన చేపలు, చచ్చిపోయినవి, నిల్వ ఉన్న చేపలు, ఐస్లో పెట్టిన చేపలు తీసుకోరు అనమాట. అవి ఇక టేస్ట్ ఉండవంటండి. అందుకనే లైవ్ ఫిష్ అని అమ్ముతారనమాట కొరమేన్ని. నేను ఇవన్నీ ఇలా చెప్తున్నానని మరోలాగా అనుకోకండి. నాన్ వెజిటేరియన్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళకి తెలిసిపోతుందిలేండి. ఫైనల్లీ ఇదిగోండి చేపలు తీసుకున్నాను. ఇంకో వేసేయండి. అయ్యాలా అక్కడ అంట సెంటర్ అంతా ఎంత హడావిడిగా ఉందో చూసారా. ఇవన్నీ రకరకాల షాప్స్ చెప్తారని అంటున్నారు. ఈ చేపలు చేయటానికి అక్కడే ఉంటారనమాట అండి. అటు పక్కకి వెళ్ళాము. ఆ జెంట్స్ అన్నారు మేము చేయమండి కొరమేను చేపలని, ఆపోజిట్లో లేడీస్ ఉన్నారు అక్కడ చేస్తారు అని చెప్పారు. ఎందుకంటే అవి మెదులుతూ ఉంటాయి కదా, కత్తిపీటతో చేయాలండి, మేము చేయము ఈ చేపలని అని చెప్పారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను. అసలు ఈ చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్క చేపని ఒక్కో రకంగా చేస్తారనమాట. చేయటం మీన్స్ శుభ్రం చేయటం అనమాట అండి. కొరమేనుకి పైన చర్మం కూడా తీసేస్తారు. ఇదిగోండి ఆమె ఆల్రెడీ కట్ చేస్తూ ఉన్నారు. కొరమేను చేపలే అండి. కొరమేనుకి పైన పులుసులు కానీ చర్మం కానీ ఏమీ లేకుండా మాంసంలానే ఉంటుందన్నమాట అండి. ఇది ఒక రకం. పెద్ద చేపలు అనుకోండి అదొక రకంగా కట్ చేస్తారు. ఈ చేపలు చేయించుకునే వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. అందుకనే ఆ లోనకి వెళ్ళి లైవ్ ఫిష్లు అమ్ముతున్నారనమాట. అది చూశానండి. ఇదిగోండి లైవ్ ఫిష్ అని ఇట్లా ఒక ట్యాంక్లోనే వేసేసారు. ఇవైతే శీలావతి చేపలండి. ఇదిగోండి అట్లా వాళ్ళతోటి తీసి అమ్ముతున్నారు. కట్ట చేపలు ఉన్నాయి, శీలావతి చేపలు ఉన్నాయి. కొరమేన్లు ఇక్కడెక్కడా లేవు. నేను తీసుకున్న దగ్గర మాత్రమే కొరమేన్లు ఉన్నాయండి. నేను అక్కడ కొరమేన్లు తీసేసుకున్నాను రండి. ఇవి జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఈ చేపలైతే కేజీ లెక్కన బట్టి, అంటే సైజుని బట్టి కాకుండా కేజీ ఇంత ప్రైజు అని ఉన్నదంటండి. కేజీ 100, 120 అలా ఉంటుందంట. ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంచుమించు కేజీన్నర, కేజీ 400, కేజీ 600 అలానే ఉన్నాయి అన్నమాట అండి. ఇవి 200కి ఇస్తున్నారు ఈ చేపని. నేను తీసుకోలేదులేండి, ఆల్రెడీ అక్కడ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా లైవ్ ఫిష్ అండి. అది 240 చెప్పారు, 200కి ఇచ్చారు అన్నమాట అండి. కేజీన్నర చేప 200. ఐస్లో పెట్టిన చేపలు అయితే ఇంకోండి ఇక్కడే చేపలను ఇలాగే శుభ్రం చేసేసి కట్ చేసి ఇస్తారన్నమాట.
చూసారా, చేపలు చేయటం బాగా వస్తే ఇలా కూడా ఇది కూడా ఆదాయ మార్గమే. వాళ్ళ వృత్తి వెళ్ళేది వాళ్ళకి మంచిగా మనీ తెచ్చిస్తుంది అనమాట చేపలు చేయటం. ఎవరో కొనుక్కొని ఇక్కడ పెట్టుకున్నారు చేపలు చేయటానికి. మనకి ఇదంతా కూడా కొంచెం సిటీ కల్చరు గ్రామ వాతావరణం రెండు కలిపి ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి కాయగూరలు అన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారు. మా వారు నేను వెయిటింగ్ మన చేపలు చేయటం కోసం. నేను 1/2 డజన్ చేపలు తీసుకున్నాను కదండి, 60 రూపాయలతో నాకు శుభ్రం చేసి ఇచ్చిందనమాట. వీళ్ళకి బాగున్నదండి జీవనోపాధి. చేపలు చేయటం వచ్చు కదా, అదే వాళ్ళ జీవనోపాధి అయ్యింది. ఎలా లేదన్నా సండే, బుధవారం ఇలాంటప్పుడు మాత్రం 1000 రూపాయల వరకు ఆ పైన సంపాదిస్తారంట. వీడి రోజుల్లో అంత కాకపోయినా బాగానే వస్తుంది అని చెప్పారనమాట. చేపలని చేపలే, కొరమైన చేపలే, ఇగురొల్లే చేపలే, భలే భలే ఉంటాయి చేపలే, ఫ్రెష్ చేపలే, కాలువలో పెట్టిన చేపలే తినండి. చేపలే, కొరమైన చేపలు ఇగురు పెట్టండి. చేపలే, ఇగురు పెట్టిన చేపలే. ఎంత బాబు? అమ్మా పెద్ద చేపలమ్మా, చూసి ఇవ్వండి. చూసి ఇవ్వాలా? చూసాము, 10 రూపాయలు ఇస్తాం. లేదమ్మా కట్టదమ్మా. అమ్మా చూసి ఇవ్వండి అమ్మా, పట్టుకెళ్ళండి. సరే ఇవ్వండి. అమ్మా మొదటి బోణి మీదే, జాలి చూసి ఇవ్వండి. మధ్యలో బోణి ఒకటే. ఇదిగోండి చేసిన తర్వాత చేపలు అనమాట. ఇదిగోండి, ఇది తోలు తీసేస్తారు. కొరమేనికి తోలు తీసేస్తారు అనమాట అండి. ఇదిగోండి మనం ఇలాగా శుభ్రం చేసి ముక్కలను వండేసుకోవటమే. కొరమేన చేపలు ఇవేంటి అనుకుంటున్నారా? ఈ తలలో వరం వాళ్ళన్నా వండుకుంటారు అని చెప్పి తలకాయలు విడిగా ఉంచాను. ఇదిగోండి చేప తలకాయలు ఇంకో 2 ఎక్స్ట్రా వేసి ఇచ్చింది. తలకాయలు విడిగా తెచ్చేసాను, ఎందుకంటే ఈ తలకాయలు మేము కర్రీలో వేసుకోమండి. సాధారణంగా కర్రీ వండినప్పుడు ఏం చేస్తామంటే ఆ కర్రీలో చేప తల, తోక, మొక్క అట్లాగా వరంకి ఇచ్చేస్తాను కర్రీనే. కానీ తలకాయలు ఎక్కువే ఉన్నాయిగా, ఇది ప్రత్యేకించి కూర వండుకుంటారండి. ఈ కొరమేన తలకాయలు కర్రీ చాలా బాగుంటుందంట. సరే మా కొరమేను ఇది కవర్లో వేసి ఇవ్వమ్మ మా చేపలు అంటే ఇంకో 2 తలలు కూడా ఎక్స్ట్రా వేసి ఇచ్చింది ఈ వరంకి. ఇక ఈరోజు మా కర్రీ అర్థమైంది కదండి, కొరమేను ఎగురు. ఈ ముక్కలన్నీ వండేనండి, సగమే వండుతాను. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.